ముఖ్యంగా మరి హ్యూమన్ రైట్స్ వయలేషన్ ఆర్టికల్ 21 అనేది అది వయలేషన్ జరిగిందనేది స్పష్టంగా కనబడుతుంది. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఆయన ఒక మీడియా పర్సనే కాదు, ఆయన ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ఉన్నాడు, అంటే పెద్దల సభలో ఆయన ఉన్నాడు. ఆయన కార్యాలయానికి ఒకళ్ళు వచ్చినప్పుడు మరి ఎవరు కూడా 20,000 రూపాయలు ఇచ్చి మరి వాళ్ళు మన కుటుంబ పరిస్థితి బాగలేదు, భర్త అప్పటికి వద్దన్నాడంట. అయినా కానీ మన పరిస్థితి బాగలేదు, 2 నెలలకి ఇంటికి కట్టలేదు అని 3 పిల్లలను తీసుకుపోయి ఇచ్చింది. ఆమెకు షూట్ చేసేది కూడా తెలియదు. అసలు డబ్బులు ఇచ్చింది, తీసుకున్నాడు. ఇన్స్టాగ్రామ్ లో వచ్చింది. వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ కాబట్టి ఆపోజిట్ సైడ్కి వెళ్ళి ఎత్తి పొడుపులు జరిగినప్పుడు ఆ వీడియో తీయమని అప్పటికి 3-4 సార్లు పోయిండు. ఈ అబ్బాయి సాయి ఈశ్వర్చారి ఎన్నిసార్లు ఆ కార్యాలయాన్ని క్యూ న్యూస్ కు పోయిండు, ఎప్పుడెప్పుడు పోయిండు, దాని ఫుటేజ్ మొత్తం బయట పెట్టాలి. నంబర్ 1. రెండవది, బాధ్యతాయుతమైన 2 రంగాలలో ఉన్నారు. ఒకటి ఎమ్మెల్సీ, రెండోటి మీడియా వాళ్ళు వాళ్ళ ఆఫీసులో అయినా కిరోసిన్ తెచ్చుకుంటుండా, పెట్రోల్ చేసుకుంటుండా, పోసుకుంటుండా, కాలబెట్టుకుంటుండా, ఇవన్నీ జరుగుతా ఉంటే వాళ్ళందరూ ఏం చేసిండ్రు? వాళ్ళందరూ ఆపడానికి ప్రయత్నం చేయలే. ఈ రోజు మీరు వెనక బ్యాక్గ్రౌండ్ వాయిస్ స్పష్టంగా వినొచ్చు. నువ్వు బీసీ కోసం చచ్చిపోతున్నావు కదా, బీసీ కోసం చచ్చిపోతున్నావు, కానీ ఎగేసి అదే మొత్తం డైవర్ట్ చేసే ప్రయత్నం అక్కడ జరిగింది. 2వ పాయింట్. 3వ పాయింట్, అసలు అక్కడికి వచ్చినాక పోలీసులకు వీళ్ళు ఎందుకు ఫోన్ చేయలే? ఇమీడియట్ గా పోలీసులకు ఫోన్ అక్కడ ఆర్పే ప్రయత్నం ఎందుకు చేయలే? కాబట్టి ఇవన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. ఇంకోటి, వాళ్ళు ఆపిన తర్వాత కొంతసేపు ఆపి దీన్ని రాజకీయంగా మనం వాడుకునే ప్రయత్నం చేద్దాం, రాజకీయాలు వాడుకుందాం అనే ఉద్దేశంతో కూడా కొద్దిసేపు ఈ తమాషాలన్నీ నడిచినాయి. మొత్తానికి ఏదేమైనప్పటికీ ఈశ్వరాచారి ఒక ప్రాణము చాలా విలువైంది. ఈరోజు దాన్ని 10 లక్షలతోనో 20 లక్షలతోనో కోటి రూపాయలతోనో వెలగట్టలేనిది. ఎందుకంటే ఇవాళ ఏం చెప్తుంటారు, రైట్ టు డిగ్నిటీ విత్ లైఫ్ అండ్ రైట్ టు లైఫ్, ఈ 2 కూడా ఆర్టికల్ 21లో వస్తుంది. కాబట్టి దాన్ని కాపాడడంలో ఒక ఎమ్మెల్సీగా, ఒక మీడియా పర్సన్ గా పూర్తిగా విఫలమైపోయిండు. ఇంకోటి, ఇంతకుముందు రజనీకాంత్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఎవరైనా నిజంగా శ్రీకాంతాచారి గారు తెలంగాణ కోసం చనిపోయిండు. ఎక్కడ చనిపోయిండు? మొత్తం పబ్లిక్ ప్లేస్ లో జనమంతా ఉన్నప్పుడు అందరు చూస్తున్నాగా కాలబెట్టుకొని చచ్చిపోయాడు. మరి ఈయన ఆఫీస్ ముందు పోయి అక్కడ సెక్రటరియట్ కాను ఆన్నో ఇన్నో చేస్తారు, మరి ఆయన ముందు ఎందుకు చేసుకుంటారు అనేది అన్ని అనేకమైన అనుమానాలు ఈ రోజు లీగల్ గా వచ్చినాయి. కాబట్టి ఈ రోజు మేమేం అనలేదు, మీడియా పరంగా బిగ్ టీవీలో వచ్చిన దాన్ని తీసుకొని కొంతమంది స్టోరీలు చేసిండ్రు, కొంతమంది అనుమానాలు చేసిండ్రు. కానీ నిన్నటిదాకైనా గత ప్రభుత్వంలో మా ప్రశ్నించే గొంతులను జైల్లో వేస్తుందని చెప్పి నా జైల్లో పెట్టడం జరిగింది, జైలుకు పోయిండు. మరి ఆ పరిస్థితి నీకు తెలుసు. ఈ రోజు నువ్వు పాలక పక్షంగా పోగానే, పాలక పక్షంతో చేతులు కలపంగానే ఈ రోజు మీడియా వాళ్ళు నీ గురించి ప్రశ్నించిన వాళ్ళు, దీనిపైన అనుమానాలు వ్యక్తం చేసిన వాళ్ళు నీకు విల్లల లెక్క పడ్డారు, వాళ్ళ మీద కేసులు పెడతావు. ఈ రోజు అందులో ఉన్న కూడా ఎక్కువ శాతం బహుజన బిడ్డలే ఉన్నారు. కాబట్టి దీనిపైన 101%, ఎందుకంటే నేను గతంలో చాలా కేసులు వేసిన, నిజ నిర్ధారణ కమిటీలు వేస్తారు. దీనిపైన ఇమీడియట్ గా కేసు కూడా ఇమీడియట్ గా రిజిస్టర్ అయింది. ఈ రోజు నువ్వు ఈ కేసులు కాదు, 8 కేసులు, 8 రాములక్క మీద, క్రాంతి మీద, ఓకే టీవీ, మన చిల్క ప్రవీణ్ మీద, వీళ్ళందరి మీద పెట్టిండ్రు. ఈ కేసులు కాదు, ఇంకా నువ్వు 10 కేసులు పెట్టుకో. లీగల్ గా మాకు కొట్లాడే ఇది మాకుంది, ఎందుకంటే మా తరఫున న్యాయం ఉంది, న్యాయం మాత్రమే మాట్లాడినాం కాబట్టి మేము కొట్టుకో. కానీ నీ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ మాత్రం వదిలిపెట్టేదే లేదు. 101% బయటికి తీస్తాము. దీని మీద అసలు జరిగిన విషయం ఏందనేది మీడియా పరంగా కూడా ఈ కాన్సర్ రోజు కూడా అసలు ఏమేమి అనుమానాలు ఉన్నాయి కూడా ఈ రోజు బహిరంగ జనం ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.